సింపుల్ క్వశ్చన్ అండ్ సింపుల్ ఆన్సర్. ఈరోజు ఎంపిక చేసుకున్న క్వశ్చన్ ఏంటి అంటే ఈరోజే అడిగిన ప్రశ్న, అది ఈరోజే నాకు అందింది. అయితే ఈరోజే దాన్ని ఆన్సర్ చేయడం కూడా అప్రోప్రియేట్ అనిపించింది. టైం మనకి ఉన్న టైంలోనే మనం దీన్ని చూసుకుందాము. ద క్వశ్చన్ ఈస్, ఇంగ్లీష్లో చదువుతున్నాను బికాస్ ఈ క్వశ్చన్ కూడా విదేశాల నుండి వచ్చింది, అందుకనే ఇంగ్లీష్లో ఈ క్వశ్చన్ చదువుతున్నాను, గమనించండి. ఈజ్ ఇట్ రూడ్ ఆర్ అన్కైండ్ నాట్ టు విష్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఆన్ దేర్ ఫెస్టివల్స్? ఈజ్ ఇట్ రూడ్ ఆర్ అన్కైండ్ నాట్ టు విష్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఆన్ దేర్ ఫెస్టివల్స్? మన స్నేహితులు, మనతో పనిచేసేవారు, వారు కలిగి ఉండే పండుగలకి మనము వాళ్ళకి అభినందనలు తెలియజేయకపోతే, వారికి కూడా శుభాలు తెలియకపోతే అది మొరటుగా ఉంటుందా, అది వాళ్ళని కించపరిచినట్టుగా ఉంటుందా అన్నది ప్రశ్న. దీంట్లో రెండో భాగం కూడా ఉంది. దేర్ ఇస్ ఎ సెకండ్ పార్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. I personally don't, but few Christians here say wishing would be an avenue for further discussion about evil, good and Jesus. Any biblical thoughts on this, Anna? Yamanandi, I personally don't, but few Christians here say wishing would be an avenue for further discussion about evil, good and Jesus. Any biblical thoughts? అంటే ఈ ప్రశ్న ఎవరైతే అడుగుతున్నారో వారికి విష్ చేయకుండా ఉండడము, అభినందనలు కానీ శుభాలు కానీ చెప్పకుండా ఉండడము ఏమీ అంత కించపరిచినట్టుగా కాదు అని అనిపించినా సరే, తనతో పాటు ఉండే వారికి అదే ఒక మంచి మాధ్యమంగా, దేని గురించి? దుష్టుని గురించి, యేసుక్రీస్తుని గురించి, మంచిని గురించి మాట్లాడడానికి, వారికి తెలియజేయడానికి అది ఒక మంచి మాధ్యమంగా ఉంటుంది. ఇది సింపుల్ క్వశ్చన్ అంటాం, కానీ నన్ను అడిగితే ఇది చాలా సెన్సిటివ్ క్వశ్చన్. సెన్సిటివ్ అంటే ఇది చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన ప్రశ్న. సెన్సిటివ్ క్వశ్చన్ అయినా కానీ నేను మాత్రం స్ట్రెయిట్ ఆన్సరే చెప్తాను. ఈరోజు దీనికి స్ట్రెయిట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ కాదు, ఇది సెన్సిటివ్ క్వశ్చన్ అయినప్పటికీ దీనికి చెప్పే స్ట్రెయిట్ ఆన్సర్. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఈజ్ ఇట్ రూడ్ నాట్ టు విష్ అవర్ ఫ్రెండ్స్? ద స్ట్రెయిట్ ఆన్సర్ ఈస్ నో, ఇట్ ఈస్ నాట్ రూడ్. వాళ్ళకి విష్ చేయకపోతే దాంతో మనం వాళ్ళని కించపరుస్తున్నామేమో అని తలంచడము అది తప్పే. వాళ్ళనేమి కించపరచట్లేదు. రెండో భాగంలో ఏమైతే ఉందో దాని గురించి కూడా మనం జవాబు చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు వాళ్ళని అభినందించకూడదు? వారి పండగలప్పుడు వారికి మనం విషెస్ ఎందుకు తెలియజేయకూడదు? మనము ప్రత్యేకించబడిన వారం, సపరేటెడ్ అన్నప్పుడు ఇంకా సపరేటే. దేంట్లో కూడా ఈ ఆచారాలతోటి కలిసేది, ఈ లోక మర్యాదలతోటి కలిసేది మనకి చెందదు. మనము నూతన పరచబడిన వారము, పూర్తిగా రూపాంతరము చెందుతున్న వారము. ఎటువంటి రూపాంతరము చెందుతున్నాము అంటే అది ఇహపరమైనది కాకుండా, ఇహ సంబంధమైనది కాకుండా పర సంబంధమైనది. పరలోకపు ఆనందాన్ని, పరలోకపు సమాధానాన్ని, పరలోకపు సంతృప్తిని మనిషికి జీవితంలో అనుగ్రహించగలిగే అట్టి మార్పు మనం పొందుతూ ఉంటున్నాము. కాబట్టి మనము వేరు చేయబడిన వారము. ఈ లోక మర్యాదలతోటి మనకి ఎటువంటి పాలు పొందు లేదు. ఇప్పుడు వారితోటి మనము చెప్పాలా, అభినందించాలా, విషెస్ చెప్పాలా, ఈ పండుగ గురించి విషెస్ కన్వే చేయాలా? ప్రతి క్రైస్తవునికి కూడా ఒక ప్రత్యేకమైన సంభాషణ అనేది ఉంటుంది. Every Christian has a
స్పెషల్ కాన్వర్సేషన్ ఇన్ దిస్ వరల్డ్. అంటే తన భాష, ఆ భాష మాట్లాడే తీరు ఏదైతే ఉంటుందో అది చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన తరువాత, ఈ లోకంలో ఉండేటప్పుడైతే చాలా నిష్ఠ కలిగిన వాడు. ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఎంతో నిష్ఠ. హీ వాజ్ క్రేజీ అబౌట్ ద రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. బట్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ డివైన్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని దైవికమైన దర్శనము పొందుకున్న తరువాత ఈ లోకములో ఉన్న ఆచారాలు మర్యాదలకు వేరు చేయబడిన తరువాత సువార్తను ప్రకటించడానికి ఆరంభించాడు. ఆరంభిస్తూ ఉన్నప్పుడు తన భాష గురించి ఒక ప్రస్తావన చేశాడు. హీ మెన్షన్ అబౌట్ ద స్టైల్ ఆఫ్ హిస్ కాన్వర్సేషన్. ఏంటి ఆ స్టైల్ ఆఫ్ హిస్ కాన్వర్సేషన్? తను సంభాషణ చేసే రీతి విధానము, దాని గురించి ఏమి చెప్పాడు? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ ఎపిసోడ్ టు Thessalonians, చాప్టర్ 2 and verse 4. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. తెలుగు ట్రాన్స్లేషన్ లో బోధించుచున్నాము అని ఉంది కదా. ఇంగ్లీష్ లో అక్కడ ఏమని చెప్పబడుతుంది? Just as we have been approved by God to be entrusted with the gospel, so we speak. So we speak. మేము మీతోటి ఏమి చెప్తున్నాము అంటే, ఎలాగ మాట్లాడుతున్నాము అంటే, ఎలాగ సంభాషిస్తున్నాము అంటే, not to please man, but to please God who tests our hearts. అంటే బోధించేది, మాట్లాడేది, సంభాషించేది అది దేవునికి సంబంధించిన వారమైతే, దేవుని సువార్తను కలిగి ఉన్న వారమైతే, అది మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించే, హృదయములో ఏముందో దానిని బట్టే దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ విధంగా సంభాషించాలి. ఈ పారామీటర్లోకి, ఈ కొలమానంలోకి గనక మనం ఆలోచిస్తే, మరి ఈ పండగలకి మనం ఏదైనా విషయం తెలియజేయాలి అంటే మరి అది మనుషులని సంతోష పెట్టడానికే కదా. ఒక విధంగా చూస్తే మన హృదయాన్ని పరీక్షిస్తున్న దేవుడు మనము మనుషులను సంతోష పెట్టడానికి ఆరాట పడుతుంటే ఆయన బాధపడేవాడిగా ఉంటాడు కదా. అందుకనే బైబిల్లో సూటిగా మనకి చెప్పబడుతున్న సమాధానం ఏంటి అంటే, ఏం పర్వాలేదు, మీరు వారిని విష్ చేయకపోతే అది కించపరిచినట్టుగా ఉన్నా సరే ఏమీ పర్వాలేదు. There is no need to feel bad that it would be rude or unkind if you do not wish your friends or colleagues on their festivals. ఈ మాటల గురించి మనం ఏం ఆలోచించాలి అంటే, మనుషులను సంతోషపెట్టేవారుగా కాకుండా ఉండాలి అంటే ప్రతీదీ చాలా సూటిగా చెప్పాలా? అంటే ఇంకా నేనే నీతిమంతుణ్ణి, నేనే అప్రైట్ పర్సన్ని, నాకంటే పరిశుద్ధమైన వ్యక్తి ఇంకా వేరే వ్యక్తి లేడు, అందుకనే నేను మిమ్మల్ని సరిచేయడానికే ఉన్నాను, మీరు చేసేది తప్పు, నో, అందుకనే నేను మీతోటి ఈ విషయంలో నేను పాలుభాగస్తుడిని కాదు, అలా చేయడం తప్పు అని అలాగా మనం మాట్లాడేది. మనుషుల్ని సంతోష పెట్టకూడదు అని ఉంది కదా అని మనం అలాంటి భావనలో ఉంటే మరి అది కూడా వాక్యానుసారమైనది కాదు. ఈరోజు 14 కదా తారీఖు, టుడే ఇస్ 14th. అందుకనే సామెతల గ్రంథము 14వ అధ్యాయము ఈరోజు ఉదయకాల సమయంలో దాన్ని చదివి ధ్యానిస్తూ ఉంటే దీనికి అప్రాప్రియేట్ గా అక్కడ ఉన్న మాట ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం
ఇక్కడ ఉన్న 3వ వచనాన్ని చదువుతున్నాను. Proverbs chapter 14 and verse 3. మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది. గమనించండి ఎట్లాంటి ఎంత స్ట్రెయిట్ మాటలు ఉన్నాయో, ఎంత సూటి అయిన మాటలు ఉన్నాయో. ఇవి మనుషులను సంతోషపెట్టే మాటలు కాకపోయినా కానీ మన మాటలు కూడా ఎట్లాగా ఉండాలి అనేవి బోధిస్తూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏమనుంది, మూడుల నోట బెత్తము వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. అంటే మూడుల నోట దైవికమైన మనస్సు, దైవికమైన ప్రవర్తన, దైవికమైన మనస్సాక్షి లేకపోతే వారి నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది మంచిదైనా, ఈ దైవ గ్రంథంలోనిదైనా, దేవుని గురించే చెప్తున్న మాట అయినా అది బెత్తం పట్టుకొని కొట్టినట్టే ఉంటదంట. అంటే ఇతరులను ఎంతో ఒఫెండ్ చేసేదిగానే ఉంటదంట. అలా కూడా పర్మిషన్ లేదు. అందుకనే ఇంగ్లీష్లో ఏమనుంది, Proverbs chapter 14 and verse 3, in the mouth of the foolish is a rod of pride. గర్వముతో, స్వనీతి అన్న గర్వముతోటి, నేనే పరిశుద్ధుడిని, నేనే మంచివాడిని, నేనే దేవుని బిడ్డని అనే గర్వముతోటి మాట్లాడితే అది ఇట్ ఈస్ లైక్ హిట్టింగ్ ఎ పర్సన్ విత్ ఎ రాడ్ విచ్ ఈస్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. ఏమనుంది, జ్ఞానుల నోట ఎలా ఉండాలని ఉంది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. వారిని కాపాడేటట్టుగా ఉండాలి కానీ ప్రతి మాటతోటి వారిని కొట్టేటట్టుగా ఉండకూడదు కదా. అందుకని అది మనము గుర్తుపెట్టుకోవాలి. వి షుడ్ బి వెరీ మైండ్ఫుల్. అసలు గర్వముతోటి మనం ఇతరులను హెచ్చరించడానికి, కరెక్ట్ చేయడానికి, గర్వముతోటి చేసే మాటలు ఉండడానికి బైబిల్ మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇంకొక వాక్యం చదువుతున్నాను, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఇంకొక వాక్యం చదువుతున్నాను, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. 1 Samuel chapter 2 and verse 3. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియు లేదు. 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, మీ నోట గర్వముతో కూడిన మాటలు రానీయకుడి. ఈ రెఫరెన్సెస్ కోట్ చేస్తున్న సందర్భం ఏంటి అంటే, మనం విష్ చేయట్లేదు సరే, కానీ మన ప్రవర్తనలో, మన మాటలో, మన వైఖరిలో దైవికమే కనిపించాలి. కానీ నేనేదో దేవుని కొరకు చాలా గొప్ప పని చేస్తున్నాను అన్న గర్వము ఏమాత్రము ఉండడానికి వీలు లేదు. పండగలకి విష్ చేయొద్దు, కానీ మిగతా రోజులంతా కూడా వారితోటి ఎంతో మంచి మాటలు చెప్పచ్చు, వారి పుట్టినరోజుకి వారిని అభినందించవచ్చు, అలాంటి కారణాలు తీసుకొని వారిని ప్రోత్సహించవచ్చు. అంతేగాని ఇలాగ చాలా మొండి వైఖరితోటి బిహేవ్ చేసి మనం వారితోటి మన సంబంధాన్ని పోగొట్టుకోవడానికి వీలు లేదు. జాగ్రత్తగా ఉండాలి, చాలా జ్ఞానముతోటి, వివేకముతోటి ప్రవర్తించాలి. ఎందుకంటే అందరినీ మనము ఎస్టీమ్ చెయ్యాలి అనే ఉంది కదా. ఎక్కడ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, లెట్ నథింగ్ బి డన్ త్రూ స్ట్రైఫ్ బట్ ఇన్ లోలీనెస్ but in lowliness of mind let each esteem other better than themselves. వారికంటే ఇతరులను హెచ్చించుకుంటూ, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము యేసుక్రీస్తు కలిగిన మనస్సును కలిగి ఉండాలి అన్న మాట చెప్పే ముందు ఉన్న వచనాలే ఇవి. ఆ మనసు కలిగి ఉండాలి అంటే అందరినీ, నేను కూడా అందరినీ ప్రేమిస్తాను, అందరితోటి ఉంటాను. కానీ ఇప్పుడు ఈ 2వ భాగం ఉంది కదా ఈ ప్రశ్నలో, సమయం దాటేసింది, త్వరగా చెప్పేస్తాను.
ఈ రెండో ప్రశ్న ఏమన్నది? వాళ్ళని విష్ చేయడం ద్వారా దుష్టుని గురించి, దేవుని గురించి, యేసుప్రభువు గురించి, మంచితనాన్ని గురించి వారికి వివరించడానికి, చెప్పడానికి మనకి సహాయపడుతుంది కదా అంటే అవసరంలే. యేసన్న అని ఒక ఎవాంజలిస్ట్, ఆయన చెప్పిన ఉదాహరణ, ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత నా స్నేహితులందరూ కూడా కార్డ్స్ ఆడేస్తున్నారు, పేకాట్ ఆడేస్తున్నారు, నేను వెళ్ళి వాళ్ళకి దేవుని గురించి చెప్పి తీసుకొస్తాను అంటే ఈయన వద్దన్నాడంట, అవసరం లేదు. అయితే ఈయన వెళ్ళిపోయి లేదు నేను వాళ్ళని కూడా తెచ్చుకోవాలి అని చెప్పి మరి ఇంత మొండి చేస్తుంటే సరే అని పంపిస్తే ఆయన వెళ్ళి రండ్రా, ఇదేంతో అంతా మనం జీవితం అంతా పోగొట్టుకుంటున్నాం, వీఆర్ లూజింగ్ అవుట్ సో మచ్ ఇన్ అవర్ లైఫ్, యూ ప్లీజ్ కమ్ అని అడిగితే ఇగో ఇదొక్క ఆట ఆడేసి నీతోటి వస్తామని కూర్చుంటే ఈయన చూస్తున్నాడు ప్రక్క నుంచి, వీడేదో తప్పు పెట్టాడని ఈ ఒక్క ఆట కూడా తప్పు ఆడేస్తుంది, ఇది ఇక్కడ కాదురా ఇది ఇక్కడ అని ప్రక్కన కూర్చుని పోయాడంట. అంటే ఏంటి? వాళ్ళతోటి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి సువార్త చెప్తాను అంటే అది సరైన పద్ధతి కాదు. దేర్ ఆర్ సో మెనీ వేస్. వాట్సాప్ స్టేటస్ లో మీరు మంచి వాక్యాలు చెప్పండి. నేను ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని వాట్సాప్ స్టేటస్ పెడితే ఎంతో మంది నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నన్ను కలిసి, ఒక పాత కొలీగ్ అయితే నాతోటి తెలుగు బైబిల్ తీసుకున్నాడు వచ్చి, ఇంత మంచి వాక్యాలు మీ బైబిల్లో ఉంటాయా అని తీసుకున్నాడు. ఇట్ వర్క్స్. ఆ పీరియడ్ లో ఆ పరిచర్య నాకు ఎంతో తోడ్పడింది. మనము ఈ పండగలకి వాళ్ళని విష్ చేసే సువార్త చెప్పే ఛాన్స్ ఉంటుంది అంటే అది ఒకటి భ్రమ. మీ ప్రవర్తన మిగతా సమయాలంతట్లో కూడా మీ వైఖరి, మీ జీవిత శైలి, మీ లైఫ్ స్టైల్ ద్వారా, మీ మాటల ద్వారా, మీ సత్క్రియల ద్వారా వారికి మంచి చెప్పండి, దేవుని గురించి చెప్పండి. అంతేగాని నేను క్లబ్కి వెళ్ళి అక్కడ కూడా దేవునితో చెప్తాను, లేకపోతే పబ్కి వెళ్ళి నేను అక్కడ కూడా సువార్త చెప్తాను అన్నట్టుగా మీరు ఆలోచిస్తే అది చాలా తప్పు. ఈ విషయాలు మీరు గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మీకు వివరించునుగాక. ఇప్పుడు మనం